దేవునికి పరిశుద్ధ గ్రంథంలోని కన్నా బైబిల్ తీసుకొచ్చిన ప్రత్యేకత కూడా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో నుండి నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండము 14వ అధ్యాయం 13, 14 వచనాన్ని చదువుకున్నాను. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిలుచుడి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఓరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా దేవ, నీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. గత కాలంలో మీరు మాకు తోడే ఉన్నారు. నీ కృప చేత ఇంతవరకు నడిపించారు. ఎబెనేజరుగా ఇంతవరకు మీరు సహాయం చేశారు. అందును బట్టి నీకు మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగా. ఇంతవరకు నీవు మా యెడల దయాళుడుగా ఉన్నావు. నీ కృప నిరంతరము నిలిచినదని స్తుతిస్తున్నాము. అనంతరం ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ జీవము కలిగిన వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, విని చెవులు గ్రహించగలిగిన హృదయాలు నాయన అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అల్పుడను నీ పాదధులని తండ్రి, నీ దాసుడను నీ శిలువ చెంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నన్ను మీరు నింపి మాట్లాడమని ప్రార్థిస్తాను. మహిమ మీకే, ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నా. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లించి నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయం కోరి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గరుగా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. అలాగే ఈ ఉదయకాల సమయంలో తండ్రి నా దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి మనందరికీ కృపయు సమాధానము కలుగునుగాక. ఈరోజు దైవ వాక్యంలో నుండి నిర్గమకాండం 14వ అధ్యాయం 13, 14 వచనంలో ఎలాగో రాయబడిన మనం ధ్యానం చేసుకుంటున్నాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో ఈరోజు సజీవంగా దేవుడు మనతో మాట్లాడుచున్న అద్భుతమైన లేఖనం, సత్యం. మొదటి భాగంలో మనం చూస్తే భయపడకుడి. రెండో భాగంలో మనం గమనించినప్పుడు దేవుడు మీకు రక్షణ కలుగజేస్తున్నాడు. మూడో భాగంలో మనం గమనించినప్పుడు నేడు మీరు చూచుచున్న ఐగుప్తులను మరి అన్నడును చూడరు. ప్రభుకు స్తోత్రం కలుగును. మనుష్యులు ఎవరు మాట్లాడినా మనం భయపడితే దానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే వారు మాట ఇచ్చి నెరవేర్చవచ్చు, నెరవేర్చక పోవచ్చు. అనేక సందర్భాలు నెరవేర్చలేని స్థితిలో కూడా ఉంటారు. అవసరం వచ్చినప్పుడు ఎండింగ్లోనికి వచ్చేటప్పటికల్లా కాదు అని చెప్పవచ్చు. అనుకున్నానే కానీ మరి సమయానికి ఇలాగ అయిపోయింది అని వారు తప్పించుకోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడకూడని సెలవిచ్చిన వాడు దేవుడు. రక్షణ కలుగజేస్తానని సెలవిచ్చిన దేవుడు ఆయనే. ప్రభుకు స్తోత్రం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రక్షణ అనుగ్రహించే విషయంలో, రక్షణ అని ఇక్కడ చెప్తున్నప్పుడు గమనించండి, ఆత్మరక్షణ గురించి మాత్రం ఇక్కడ మాట్లాడుతున్నాం.
భౌతికంగా ఒక వ్యక్తి లేదా భౌతికంగా ఒక సమాజం, భౌతికంగా ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొంటున్నాక శత్రువుల విషయంలో మాట్లాడుతూ వారిలో నుండి మేము రక్షిస్తానన్నారు. శత్రువుల చేతిలో నుండి రక్షిస్తాను, శత్రువు యొక్క బంధకములో నుండి రక్షిస్తాను అని ప్రభు వాటిని గురించి మాట్లాడాడు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. అయితే ఈ విషయంలో ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడంటే దానికి ఇంకొకటి ఆయన కలుపుతూ చెప్పాడు, నేను మీకు ఇవ్వవచ్చున్న యొక్క రక్షణ విషయంలో మీరు ఊరక నిలిచుండి చూడండి. దేవునికి స్తోత్రం. ఇట్ ఇస్ వండర్ఫుల్. అసలు నిజానికి ఈ అద్భుతమైన మాటను బట్టి దేవునికి మనం ఎంత స్తుతించినా చాలదు. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట సత్యం అన్నది. ఆయన మాటల గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే లేఖనాల్లో 7 మార్లు పుట్టము వేయబడిన సువర్ణమును పోలి ఉన్నది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు దాన్ని పుట్టము వేసి శుద్ధి చేయగలిగిన, శుద్ధి చేయబడినందుక శుద్ధ సువర్ణము అని పదాన్ని వాడాడు. దానికంటే కూడా అధికముగా దేవునికి స్తోత్రం. స్వచ్ఛమైనది అంటే ప్రభు మాటలో ఎటువంటి కపటము లేనే లేదు. ప్రభు యొక్క మాటలో ఎటువంటి అసలు మోసాలు లేవు. ఆయన మాటలు అబద్ధము కానే కాదు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుచు ఏమంటాడంటే, మనం 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుని వెళితే అనేక విషయాలు చెబుతూ, నా తలంపులు మీ తలంపు వంటివి కావు, నా మార్గాలు మీ మార్గం వంటివి కావు అంటూ, మీ తలంపుల కంటే నా తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు అంతా ఎత్తుగా ఉన్నదని ప్రభు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏమంటే, నేను ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా నా వాక్యాన్ని నేను పంపినప్పుడు అక్కడికి పంపిన చోట నుండి కార్యము చేయకుండా, సఫలము చేయకుండా, అద్భుతాలు చేయకుండా, మేలు చేయకుండా, స్వస్థపరచకుండా, విడుదల చేయకుండా, రక్షణ కలుగు చేయకుండా, వారిని బలపరచకుండా, లేవనెత్తకుండా నా యొద్దకు నిష్ఫలముగా ఎన్నడూ నా వాక్యము తిరిగి నా యొద్దకు నిష్ఫలముగా రానే ప్రభుకు స్తోత్రం రాదు అని ప్రభు సెలవిచ్చిన మాటకు అర్థం ఏంటంటే, పంపిన చోట అది కార్యము చేస్తుంది. దేవునికి స్తోత్రం. దీనికి నమ్మకం లేకపోతే ఒకసారి ఆదికాండ 1వ అధ్యాయంలోకి వెళితే ప్రభు అంటాడు, వెలుగు కలుగునుగా కారణం వెంటనే వెలుగు కలగకుండా వచ్చేసిందా ప్రభు మాట దేవుని దగ్గరికి? వచ్చిందా? కలిగిందా? ఆయన ఏది చెప్పాడు అది జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలంలో కూడా దేవుడు మరలా మాట్లాడుచు ఇశ్రాయేలు జనాంగముతో ఈ రోజు ప్రత్యేకముగా మనతో మాట్లాడుతూ ప్రభు ఏమంటాడంటే, మీరు భయపడ. సాధారణంగా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాలలో, ఆర్థిక వ్యవస్థలలో అనేక రకమైన పరిస్థితులను బట్టి, ప్రతికూలతను బట్టి ఎలాగూ బ్రతకాలి అని, ఎలాగూ జీవించాలని, ఎలాగూ ఈ పరిస్థితి నుండి బయటికి రావాలని అనేకమైన చింతలతో కొంతమంది బాధపడుతూ భయపడుతూ ఉంటారు. ప్రభు ఇస్తున్న జవాబు మొదటిది, భయపడవద్దు. స్తోత్రం. భయపడుట వలన ఏ ఒక్కరు కూడా సాధించలేరు, జయించలేరు. నిజానికి భయము ఒక వ్యక్తి మీదకి ఏమనొచ్చు, సమస్య తెచ్చిపెడదు. భయం ఒక్కొక్కసారి మరణాన్ని కూడా తీసుకొస్తుంది. కాబట్టి ప్రభు వాటిని ఎరిగి ప్రభు అంటున్నాడు, నీవు భయపడవద్దు. హల్లెలూయా. వినండి వినండి, ఏ సందర్భాలలో దేవుడు భయపడొద్దని చెప్తున్నాడు? అంతా క్షమమైనప్పుడు చెప్తున్నాడు ఆ దేవుడు. ఇంకా నువ్వు పరిస్థితి గలిబిలిగా ఉన్నప్పుడే, ఇంకా నువ్వు పరిస్థితి విషమముగా ఉన్నప్పుడే, ఇంకా నువ్వు పరిస్థితి చాలా బాధాకరంగా, కష్టకరంగా ఉన్నప్పుడే, అయ్యో నేను ఎక్కలేని అంటున్నా, నీ పరిస్థితులలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు భయపడవద్దు. హల్లెలూయా. జస్ట్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటను కేవలం నమ్ము. నువ్వు చేయగలిగినంత ఒకటే, ప్రభు మాటను నమ్మాలి. నమ్మి దాన్ని అంగీకరించాలి. స్తోత్రం. అప్పుడు నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కానీ అద్భుతమైన పాట ఏంటంటే, ఇక్కడ అంశం ఏంటంటే, ప్రభు అంటున్నాడు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక. స్తోత్రం.
లేదా కొన్ని పనులు మన వల్ల అవ్వదు. కొన్ని పనులు మాత్రం కాదు, చాలా విషయాల్లో మన వల్ల అవ్వదు. ఏది చేయాలన్నా దేవుడే చేయాలి. మరి దేవుడు చేయాలి అన్నప్పుడు మనం అక్కడ ఊరుకోవాలి. మనం ఊరుకుని ఉంటే దేవుడు మన పక్షమున కార్యం చేస్తాడు. ఊరుకొని ఉండే పదానికి అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయకుండా ఊరుకో అని అర్థం కాదు. స్తుతించకుండా మౌనంగా ఉండమని అర్థం కాదు. ప్రభు చేతికి నీ భారమంతా కూడా అప్పగించిన తర్వాత పేతురు కానీ యాకోబు కానీ సెలవిచ్చిన రీతిలో నీ చింత యావత్తు ఆయన మీద మోపుడి అని వేయుడి అని చెప్పిన తర్వాత ఆయన పాద సన్నిధిలో పెట్టాలి. నువ్వు చేయవలసింది అది చేసిన తర్వాత నువ్వు ఊరుకొని ఉండాలి. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. అది కాకుండా నువ్వు ఊరుకొని ఉంటే ప్రయోజనం ఉండదు. ధైర్యం అసలు ఇంత గొప్ప జనసమూహాన్ని లక్షల కొద్ది ఇశ్రాయేలు ప్రజలందరూ నడిపించడంలో మోషే ధైర్యంగా ఉండడానికి కారణాలు దేవుడు ఒక్కడే. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా మోషేకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినప్పుడు, లేకపోతే తిరిగినప్పుడు, విరోధముగా మాట్లాడినప్పుడు ఆయన దేవుడిని యెహోవాను బట్టి మాత్రం ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. నా అలాంటి వాడితే పారిపోతున్నాడు. తట్టుకోవడం చాలా కష్టం. ఒక్కసారి సమాజం అంతా కూడా ఒక్కసారి వ్యతిరేకంగా లేస్తే ఎవరు నిలవగలరు? కానీ ఇక్కడ గమనించండి, మోషే దేవుని బట్టి మాత్రం ధైర్యం తెచ్చుకున్నాడు. పదానికి అర్థం ఏంటంటే తన భయమంతుడు కూడా ఆయన దూరపరుచుకున్నాడు అని అర్థం. భయము లేకుండా జీవిస్తున్నాడు దేవుని బట్టి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దేవుడు రక్షణ కలుగజేయగలడని నమ్ముతున్నారా? ప్రభుకి స్తోత్రం. నమ్ముతున్నారా? గమనించండి, ఈ మాట మీరు జవాబు ఇవ్వవలసింది నోటితో ఒప్పుకోవాలి తప్ప కాదు, కుదరదు. ఎందుకంటే లేఖన భాగంలో రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మనము 9-10 వచనాలు చదువుకుంటే అక్కడ లేఖనం సెలవిస్తుంది, రక్షణ కలుగునట్టుగా ఒకడు నోటితో ఒప్పుకోవాలి, నీతి కలుగునట్లుగా మనుషుడు హృదయమందు విశ్వాసం ఉంచాలి. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఈ గమనించండి ఈ మాట. ప్రభుకు స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మరలా ఈ పదాన్ని వాడుతున్నా, నీతి కలుగునట్లుగా హృదయమందు విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వసించాలి? దేవుడు రక్షణ ఇవ్వగలడు, కలిగించగలడు, ఇప్పుడు చేయగలడు అని హృదయమందు విశ్వాసం ఉంచితే వాడు నీతిగా ఎంచబడతాడు. ఆ విశ్వసించిన వాటిని దేవుడు రక్షణ కలుగజేస్తాడని విశ్వసించావు కదా, అది ఇప్పుడు క్రియాశీలముగా జరగాలి అంటే నువ్వు దాన్ని నోటితో ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. దాన్ని మరొక ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథం నుండి లేఖనాలు మీకు తెలియజేస్తే జాగ్రత్త వినండి. ఎంతమంది దేవుడు స్వస్థపరచగలడని నమ్ముతున్నారు కదా? ప్రభుకి స్తోత్రం. నమ్ముతున్నారని మీరు హృదయంలో మీరు విశ్వసిస్తున్నారు తప్ప నోటితో నా దేవుడు స్వస్థపరచగలడు అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే రక్షణ కలుగుతుంది. స్తోత్రం. ఇప్పుడు నీవు ప్రజెంట్ ఎదుర్కొంటున్న ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎలాంటి కష్టం నుండి అయినా సరే దేవుడు రక్షించగలడనే హృదయం ముందు విశ్వాసం నుంచి నోటితో దాన్ని ఒప్పుకోవాలి. ప్రభుకి స్తోత్రం. దీనికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఏ విధమైన రక్షణ ఎలాగూ చేస్తాడో అది నీవు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అది మన డ్యూటీ కాదు, మన పని కాదు. ఎలాగవుతుంది ప్రభు? నేను ఇంతకుముందు ప్రయత్నం చేశాను కదా, అప్పుడు అవ్వలేదు, ఇప్పుడు ఎలాగవుతుంది? మరి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను ప్రభు, కానీ వాడు వెళ్ళలేదు, ఇప్పుడు ఎలాగవుతుంది? పలానా స్థలానికి వెళ్ళి నేను అప్లై చేశాను ప్రభు, కానీ అది అవ్వలేదు, మరి ఇప్పుడు ఎలాగవుతుంది? పలానా స్థలానికి వెళ్ళి నేను ప్రయత్నం చేశాను, అప్పుడు అవదని చెప్పేశారు, ఇప్పుడు అది ఎలాగో అవుతుంది? నీకు ప్రశ్న ఇవ్వాల్సిన అవసరము లేనే లేదు. ఎలాగూ జరుగుతుందనే విషయాన్ని నువ్వు అసలు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నీ పని ఏంటంటే
ఆయన చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా నమ్మడం. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం. నీ పని అంతా ఒకటే, నమ్మడం. ఏంటని నమ్ముతారు మీరు? ఏమో నమ్ముతాం? రక్షణ కలుగజేస్తాడనే నమ్మకం. స్తోత్రం. విడుదల కలుగజేస్తాడని నువ్వు నమ్మాలి. స్వస్థత కలుగజేస్తాడని నువ్వు నమ్మాలి. దేవుని స్తోత్రం. నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కిస్తాడని నువ్వు నమ్మాలి. అంతే. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. వారు ఊరుకుని ఉన్నారు తప్ప వాడు ఎలాంటి పోట్లాట అసలు చేయలేదు. యుద్ధం చేయడానికి మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే వారికి శక్తి అసలు లేనే లేదు. మూడో భాగంలో దేవుడు మాట్లాడుచేమన్నాడంటే, నేడు మీరు చూచుచున్న ఈ యొక్క ఐగుప్తులను ఇక మీదట మరి అన్నాడును. హల్లెలూయా. మీరు ఈ పదం చెప్పిన తర్వాత ఆమె నన్ను వాడాలి. మీరు నేడు చూచుచున్న ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు. ఆమె నన్ను పదం వాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐగుప్తును, ఈ ఐగుప్తుల గురించి చిన్న మాట మీకు చెప్పాలి. వినుటకు చెవి గలవాడు వినుగాక. ప్రభువు స్తోత్రం. ఐగుప్తులు ఎప్పుడు వచ్చారు? ఐగుప్తులు ఎప్పటి నుండి ఇశ్రాయేలు ప్రజలను బాధ పెడుతున్నారు? ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టింది, కష్టపెట్టింది ఎప్పటి నుండి? పిల్లరా, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి పొందిన తర్వాత, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగము వర్ధిల్లిన తర్వాత, యోసేపు ఆ దేశంలోపలికి ఆయన అధికారిగా ఉంటున్న దినాలలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ యోసేపు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలలో శ్రమలు మొదలైంది. ఇశ్రాయేలు ప్రజలలో శ్రమలు మొదలై వారు కష్టాన్ని అనుభవిస్తున్నారు, వెట్టి పనులు చేస్తున్నారు, భయంకరమైన కష్టాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు మీకు చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఏ ప్రజలైతే కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఇశ్రాయేలు జనాంగమునకు బానిసలుగా ఉంచారో వారిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు చూచుచున్న ఈ ఐగుప్తులను మరి ఎన్నడూను చూడరు. హల్లెలూయా. అంటే కొన్ని వందల సంవత్సరాల నుండి, ఒక తరము నుండి బానిసలుగా ఉంచి కష్టపెడుతున్న వారి గురించి ప్రభు మాట్లాడుతున్నారు. వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసినా సరే, అసలు ఐగుప్తు దేశంలో వాళ్ళు చేసిన పని ఏంటి? వెట్టు పనులు పెట్టారు. వాళ్ళు చాలా భయంకరమైన కఠినమైన పనులు పెట్టి వారిని ప్రాణాన్ని అసలు బాధ కలిగించారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రాణాన్ని ఇటుకలను తయారు చేయమని చెప్పి, ఇంతకు ముందు సహజంగా ఉంటే కొంతకాలమైన తర్వాత మరింత ఇబ్బంది పెట్టారు. అలాగే ఎలాంటి ఇబ్బంది పెట్టారంటే, ఇటుకలను కాల్చి వాడికి అప్పగించారు. ఇటుకలు కాల్చడానికి వారికి పొలలు కావాలి, గడ్డి కావాలి. కానీ మీరు గమనించండి, ఇంతకు ముందు ఏమో ఆ గడ్డి పుల్లలు ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత అది కూడా ఇవ్వకుండా మీరే వెళ్ళి మీరే ఎక్కడో నుండి దాన్ని ఏరి తీసుకొచ్చి, గడ్డి తీసుకొచ్చి ఇటుకలన్నీ కూడా తయారు చేయాలి. దాన్ని మీరు కాల్చాలి. తర్వాత అందులో లెక్కలు ఏమాత్రం కూడా తగ్గడానికి వీలు లేదు. లెక్క ప్రకారం ఒక్కొక్క వ్యక్తి కొరకు ఎన్ని ఇటుకలు తయారు చేయబడాలని నియమించబడిందో అన్ని ఇటుకలు తప్పకుండా సాయంకాలం లోపల మీరు దాన్ని ప్రిపేర్ సిద్ధం చేసి ఇవ్వవలసినది ఉన్నాయి. ఇది ఎంత కష్టమైన పని ఒకసారి ఊహించండి. ఒకప్పుడు ఎలా ఉండేది? ఇటుకలు తయారు చేసిన తర్వాత వారు దాన్ని కాల్చడానికి గడ్డి వాము ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇవ్వటం లేదా? ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఆ విధముగా మిమ్మల్ని శ్రమ పెట్టిన ఐగుప్తులను మీరు మరి ఎన్నడూను చూడరు. ప్రభుకి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా.
ఓకే ప్రియులారా, తర్వాత మనం గమనిస్తే ఐగుప్తుల గురించి ఇశ్రాయేలు ప్రజలు మోషే యొక్క నాయకత్వం ద్వారా ప్రభు యొక్క నడిపింపులో వారు ఆ బానిసత్వం నుండి బయటికి వచ్చేసారు. ఓకే, అంత బాగానే ఉంది. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఐగుప్తులు ఎందుకు వచ్చారు? వారు రావడానికి కారణాలు జాగ్రత్తగా గమనించారు. ఒకటి, వారిని తిరిగి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోవడానికి, తిరిగి తీసుకెళ్లి వారిని మరలా బానిసత్వంలో పెట్టడానికి, దాసత్వంలో వారిని పెట్టడానికి, మరలా వారి చేత వెట్టి పనులు చేయించి వారిని బాధ కలిగించడానికి వాడు చేస్తున్న ప్రయత్నం. అయితే దానికి దేవుడు ఇస్తున్న జవాబు ఏంటంటే, నేడు మీరు ఎదుర్కొంటున్న ఈ యొక్క పరిస్థితులలో నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. వారు వస్తున్నందుకు మీరు ఏమాత్రం కూడా భయపడాల్సిన పనే లేదు. మిమ్మల్ని పట్టుకోవడానికి వాళ్ళు వస్తున్నారు, కానీ భయపడవద్దు. మిమ్మల్ని తరమడానికి వాళ్ళు వస్తున్నారు, కానీ భయపడవద్దు. ఒకప్పుడు సామాన్యముగా వాళ్ళు వచ్చేవారు, కానీ ఈరోజు మాత్రం వారు ఇనుప రథాలతో, సైన్యముతో, ఆయుధాలతో వస్తున్నారు. అయినా సరే మీరు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను మీకు రక్షణ కలుగు చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును. అందుకే అటువంటి శత్రువుల గురించి మాట్లాడుతూ, అటువంటి ఐగుప్తుల గురించి ప్రభు మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరికి ఎన్నడూను వారిని చూడరు. ఎవరిని చూడరు? మిమ్మల్ని హింసించడానికి వస్తున్న వారిని మీరికి ఎన్నడూను చూడరు. మిమ్మల్ని శోధించడానికి వస్తున్న వారిని ఎన్నడూను మీరు చూడరు. మిమ్మల్ని భయపెట్టడానికి వస్తున్న వారిని ఇక మరి ఎన్నడూను. కనుక స్తోత్రం చెప్పాలి. ప్రభువు స్తోత్రం. ఇది కేవలం ఐగుప్తుల గురించి, ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు మాట్లాడడం కాదు. ప్రియులారా, దేవుడు ఈ రోజు సజీవంగా నీతో ఆయన మాట్లాడుచున్నాడు. నీవు ఏమాత్రం కూడా భయపడాల్సిన పనే లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడితే దేవునికి మాత్రం భయపడు, పరిస్థితులకు కాదు. ఒకవేళ నీకు భారం కలిగితే, వేదన కలిగితే, దేవుని పాదాల దగ్గర నీ వేదన అంతా తెలియజే, అంతేకాని భయపడటం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రభు ఇక్కడ అంటున్నాడు, మరి అన్నాడు మీరు చూడండి. చెప్పినట్టుగానే చేశాడా, లేక పుట్టి మాటలేనా? మరలా చెప్తున్నాను, ఆయన మనుష్యుడు కాదు, అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపము చెందడానికి ఆయన నరపుత్రుడు కాడు. ఏమి చెప్తాడో దాన్ని ఆయన చేస్తాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. You will never see them again. ఇక మీరు ఎన్నడూ కూడా ఆ ఐగుప్తులను చూడండి. నేడు మీరు చూస్తున్న ఐగుప్తులు. గమనించండి ప్రియులారా, క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఈనాడు మన శత్రువులు మనుషులు కానే కాదు. ఎవరు మన శత్రువు? అపవాది. కానీ అపవాది డైరెక్ట్గా రావట్లేదు. ఎవరితో కూడా అపవాది డైరెక్ట్గా యుద్ధం చేయడు. తన సైన్యములో ఉన్న వారిని, తన రాజ్యములో ఉన్న వారిని పంపిస్తుంటాడు. ఇప్పుడు రాజు, ఐగుప్తు రాజు సైన్యాన్ని పంపించాడు. చాలా స్థలాల్లో యుద్ధం చేయడానికి వెళుతున్నప్పుడు సైన్యాధిపతితో సైన్యాన్ని యుద్ధం చేయడానికి పంపిస్తారు చాలా రాజ్యాలలో. ఇక్కడ మనం గమనిస్తే అపవాది డైరెక్ట్గా రాడు, కానీ తన రాజ్యంలో ఉన్న వారికి కూడా సైన్య సమూహాన్ని పంపిస్తాడు. వారితో మనం యుద్ధము చేయాలి. ప్రభువుకు స్తోత్రం. వారి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉన్నా, ఒక విషయమును దేవుని బిడ్డలుగా మర్చిపోకూడదు. ఏంటంటే మన చేతులు కూడా ప్రభు మనకు ఆధ్యాత్మిక మన ఆయుధాలు ఇచ్చాడు. ఆ ఆయుధం ఏంటో తెలుసా? అన్ని నామముల కంటే పై నామము కలిగిన, సర్వాధికారం కలిగిన యేసయ్య నామము. హల్లెలూయా. ఏ నామం ఎదుట ప్రతి మోకాళ్ళు వంగుచుండదు. ఏ నామం ఎదుట ప్రభుత్వము కానీ, శక్తి కానీ, ఆధిపత్యము కానీ, అధికారము కానీ, పరలోకమున్న వారు కానీ, భూలోకమున్న ఉన్న వారు కానీ, భూమి క్రింద ఉన్నవాళ్ళు కానీ ప్రతి మోకాళ్ళు వంగుచున్నదో ఆ నామాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆ నామమే నజరేయుడైన యేసు నామము. హల్లెలూయా. అండ్ సెకండ్ థింగ్, ప్రభు మనకు అనుగ్రహించిన బలమైన ఆయుధములో ఒక గొప్ప ఆయుధం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం. హల్లెలూయా. హల్లెలూయా.
ఈ రక్తము భౌతికంగా పనిచేయదు. ఈ యొక్క రక్తము యేసు నామం కూడా భౌతికంగా పనిచేయదు. పనిచేయదని పదానికి అర్థం ఏంటంటే బయట కనబడుతున్న ప్రపంచంలో కాదు, ఇది అదృశ్య ప్రపంచంలో యేసుక్రీస్తు యొక్క రక్తం బలమైన రీతిలో అది కార్యము చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. అదృశ్య ప్రపంచంలో యేసయ్య నామము కానీ యేసయ్య రక్తము కానీ పనిచేస్తుంది. అదృశ్య ప్రపంచంలోనూ శక్తి కలిగిన దేవుని వాక్యము కూడా అదృశ్య ప్రపంచంలో అది పనిచేస్తుంది. అదృశ్య ప్రపంచంలో అది జరిగినప్పుడు, కార్యం చేసినప్పుడు దృశ్యమైన వాటిలో అది మనకు కనబడుతుంటది. అది విడుదల కావచ్చు, స్వస్థత కావచ్చు, అద్భుతాలు కావచ్చు, మేలు కావచ్చు, విజయం కావచ్చు. ఫస్ట్ స్పిరిట్ రీల్ లో జరుగుతుంది. ఆ తర్వాత భౌతికమైన లోకంలో అది మనకు దృశ్యంగా కనబడుతూ ఉంటుంది. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. సో ప్రియులారా, మన యేసు రక్తము ద్వారా, దేవుని గొర్రెపిల్ల రక్తము ద్వారా, పస్కా పశువుగా వధింపబడిన క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మనము శత్రు శక్తి మీద విజయం పొందుకోగలం. ఆమేన్. హల్లెలూయా. సో ప్రభు అన్నాడు, ఈ శత్రువును మరి అన్నాడు చూడాలని చెప్పిన తర్వాత ప్రభు ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఇక్కడ యుద్ధము చేశాడు. ఏ విధమైన యుద్ధం చేశాడో బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా కొన్ని మాటలు మనం చూడగలం. అనేక సంగతులను మనం వివరించిన సమయం లేదు కనుక మనం ముందుకు వెళ్ళిపోదాం. 26వ వచనం నుండి ఒకసారి మనం చదువుకుందాం. 26వ వచనంలో నుండి, అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రం మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మనకు తెలుసు, ప్రభు మాట ప్రకారముగా ఇక మోషే సముద్రం మీద తన చేయి చాపగా, ఫస్ట్ టైం మొదటిసారి ఆయన తన చేయి చాపగా సముద్రము రెండుగా పాయలు చీల్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును. బలమైన గాలి దేవుడు రప్పించగా, ఇక్కడ మాట రాబడింది, బలమైన తూర్పు గాలి దేవుడు రప్పించగా. ప్రభుకి స్తోత్రం కలుగును. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అన్ని దిశల్లో ఉన్న గాలి కంటే తూర్పు గాలి చాలా బలమైనది. ఈ తూర్పు గాలి చేత ప్రభు ఏం చేశాడు? సముద్రమును, ప్రభుకి స్తోత్రం చెప్పాలి. నిజానికి ఒక్క అద్భుతం కాదు, అందరికీ తెలిసింది ఒకటి ఏంటంటే, దేవుడు బయలు చేశాడు, సముద్రమును బయలు చేశాడు. కానీ అది ఒకటి చేయడానికి దేవుడు చాలా వస్తువులను, చాలా వ్యక్తులను వాడుకున్నాడు. అందులో మొదటి వ్యక్తి మోషేను దేవుడు వాడుకున్నాడు. మోషే నోటి మాట ప్రకారముగా అది జరుగుతుంది. దేవుడు బలమైన తూర్పు గాలి వచ్చింది అనుకుందాం. మనకి ఇక్కడ తూర్పు ఏ దిశ? ఇదేనా? ఇటువైపు కదా. ఓకే, తూర్పు నుండి గాలి వచ్చిందని, సముద్రం మీద తూర్పు నుండి గాలి వచ్చి వీచితే నీరు ఎటువైపు వెళ్ళాలి? పడమటి కదా. మరి అది ఎలాగ? అసలు తూర్పు నుండి గాలి వచ్చిన తర్వాత పడమటిగా నీరు బలంగా అసలు వెళ్ళిపోవాలి. కానీ దాని బదులుగా మనం చూస్తే సముద్రము రెండు పాయలు అలాగైంది. ఓకే, ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అక్కడ ఏమి అసలు సందేహించవలసిన పనే లేదు. తూర్పు గాలి వచ్చిందనే మాట వాస్తవం, ప్రభు రప్పించాడన్న మాట వాస్తవం. కానీ ఒక విషయం గమనించాలి, అది డివైడ్ అవ్వాలంటే దేవుడు ఏదో ఒక అద్భుత కార్యం అక్కడ చేయాలి. స్తోత్రం. దేవుని హస్తము లేకుండా, దేవుని కార్యము లేకుండా అది ఏమాత్రం కూడా అలా జరగదు. లేదా సహజంగా జరగాలంటే తూర్పు నుండి వచ్చింది కాబట్టి వాటర్ పశ్చిమ వైపు వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం చూస్తే రెండు పాయలు. రెండోదిగా మనం గమనిస్తే ఆ వాటర్, ఆ నీళ్లు రెండు పాయలు చేయబడి రెండు సైడ్ అది డివైడ్ అయింది. అంటే మధ్యలో అలా చేసిందంటే మీరు గమనించాలి, తప్పకుండా ఒకటి జరిగి ఉంటుంది అక్కడ. నేను నా ఊహం మాత్రం చెప్తున్నాను, ఒకటి జరిగి ఉంటుంది. ఏమంటే తెలుసా? వచ్చిన బలమైన తూర్పు గాలి పైకెక్కి పై నుండి కిందకి కొట్టి ఆ నీళ్లను రెండు భాగాలుగా చేసి, ఆ గాలిలో కూడా సగము వాటర్ కొన్ని కుడి వైపున, మరికొన్ని ఎడమ వైపున ఆ బలమైన గాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, నా ఊహ మాత్రం చెప్తాను. ఇట్ ఇస్ నాట్ రిటన్ వర్డ్, బట్ ఎగ్జాక్ట్ గా అది జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం.
ఎందుకు అనంటే అది పైకి చేయబడాలంటే అది పైకి, నేను అందుకు చెప్పాను, సాధారణంగా అది గాలి కొట్టుకొని అలా వెళ్ళిందంటే అది పశ్చిమ వైపే వెళ్ళిపోవాలి, పడమటికి వెళ్ళిపోవాలి. కానీ అది జరగలేదు. అంటే అది డివైడ్ చేయబడిందంటే తప్పకుండా పై నుండి గాలి కిందకి బలంగా అది కొట్టింది. దేవుని స్తోత్రం. కొట్టి దానికి ఇంకా డివైడ్ చేసిన తర్వాత బోత్ సైడ్ అంటే రెండు వైపున, కుడి వైపున ఎడవైపున ఆ గాలి వాటిని తోసుకొని వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది గోడ వల్లే నిలిచి ఉన్నట్లుగా బహుశా దేవుడు దాన్ని గడ్డ అంటే మామూలుగా ఐస్ గడ్డ కట్టించు అంటే ఆ విధంగా కట్టించి ఉండొచ్చు, లేక గాలితోనే దాన్ని తోసుకుంటూ అలాగా నిలిపైనా ఉంచి ఉండొచ్చు. ఏదో సంథింగ్ ఇస్ దేర్. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మరి సముద్రము అంతకాలం వరకు ఆ విధంగా నీళ్లతో ఉన్నది కాబట్టి కింద నేల ఎలా ఉంటుంది? తడిగా ఉంటుందా, పొడిగా ఉంటుందా? లేఖనం ఏం చెప్తుందంటే ప్రభు ఆ రాత్రంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు దేంట్లో దాటి వెళ్ళారు. లేఖనం స్పష్టంగా రాబడింది. మన సింపుల్ గా చదివిస్తాం కదా, ఆరిన నేలలో వారిని దాటి చేశాడని. దేవునికి స్తోత్రం కలుగుతుంది. గట్టిగా హల్లెలూయా. ఆరిన నేలలో దేవుడు వారిని దాట చేశాడంటే ఆ మాటకు అర్థం ఏంటి? తన గాలి చేత, అక్కడ రాయబడింది ఇక్కడ స్పష్టంగా, ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత, బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి అంతయు 21 వచనం, నేను 2వ లైన్ లాస్ట్ భాగం నుంచి చదువుతున్నాను. యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా, దేవుని స్తోత్రం, నేల పూర్తిగా ఆరిపోయినట్టుగా ప్రభు చేశాడు. డివైడ్ నీళ్లను కేవలం 2 పాయలుగా చేయడం మాత్రం కాదు, ఆ నేలను ఆరిపోయేశాడు. కాబట్టి ఉదయకాలం అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ఆరిన నేలను చూసి సంతోషించి ఆనందించి గంతులు వేస్తూ మొత్తానికి సముద్రం దాటుతూ వెళ్ళిపోయారు. కానీ కొద్దిగా సీరియస్ జోన్లో ఉన్న వాళ్ళకి భయంగానే ఉంటుంది. సీరియస్ జోన్ ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని లక్షల ప్రజలు? ఇంచుమించు 15 లక్షల కంటే ఎక్కువ కాల్బలం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ 15 లక్షల మంది మనం ఇంచుమించు వేసుకుంటున్నాం. 15 లక్షల మంది వెళ్ళడానికి జస్ట్ మీకు ఒక చిన్న మాట చెప్తాను, 20 అడుగులు ఎడల్పు కలిగిన దారి సరిపోతుందా? 15 లక్షల మంది అన్నమాట. అంటే మనం ఊహించాలి, ఇక్కడ ఆలోచన చేయాలి ఏంటంటే వారికి ఒక రాజమార్గం అంటే ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరలా చెప్తున్నాను, ఇది ఒక 1000 మందో 10,000 మంది వెళ్ళడానికి సిద్ధపరచబడిన త్రోవ కానే కాదు. మీరు లక్షల కొద్ది ప్రజలు ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా దాని యొక్క వైశల్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగానే ఉంటుంది. కానీ ఎవరైతే నీళ్ళ గోడ దగ్గర వెళ్తుంటారో వారికి ఎలా ఉంటుంది? నేను అందుకు చెప్పాను, వారికి చాలా అపాయకరమైన జోన్ లాగా ఉంటుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలాగైతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ జరుగుతుంది కదా, ఓకే, రష్యా కమ్ ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆ బోర్డర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా సీరియస్ గా ఉంటుంది. కొద్దిగా సిటీ లోపలికి ఉన్న వాళ్ళకి మాత్రం అంతగా ఏమి అపాయంగా ఉండదు. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక మంది నీళ్ళ గోడ దగ్గర నిలబడి ఉన్నప్పుడు వారు అనేక మంది భయంతో ఉండవచ్చు. కానీ ప్రభు ఇటువంటి అపాయము కలగకుండా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సురక్షితముగా ఆ సముద్రమును అవతలకి దాటి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు శత్రు సమానం చూశారు. ఏ శత్రువు? గత సంవత్సరాలలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇరుకుని ఇబ్బంది కలిగించిన శత్రువులు. ఇప్పుడు వారు వచ్చి ఏమనుకుంటారు? ఇప్పుడు కూడా మునుపటి వలే వాళ్ళు అనుకున్నది ఏంటంటే, మునుపటి వాళ్ళు ఇప్పుడు కూడా మనం వెళదాం, ఇప్పుడు కూడా వారిని పడగొడదాం, ఇప్పుడు కూడా మనం వారిని పట్టుకుందాం, ఇప్పుడు కూడా వారిని తీసుకెళ్లి మనం బానిసలుగా ఉంచుకుందాం అనుకుంటున్నాడు. అలాగ అనుకున్న అపవాది, అలాగ అనుకున్న శత్రు సైన్యం మోసగించబడుతున్నారని, తన మీదికి అతి భయంకరమైన నష్టము రాబోతుందని, తాను నాశనము కాబోతున్నాడని, తన సైన్యం అంతా కూడా పూర్తిగా లయము కాబోతున్నాడు సంగతి వాడికి అసలు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును.
దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆలోచనను మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకు దేవుడు ఐగుప్తులను ఎర్ర సముద్రానికి తీసుకొచ్చారు? ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టడానిక, భయపెట్టడానిక? ఒకవైపున వాడికి అలా కనబడుతుంది, కానీ దేవుడు ఒక ఉద్దేశంతో అక్కడ తీసుకొచ్చాడు. ఏంటంటే ఆ ఉద్దేశం ఇది, ఇక్కడ రాయబడింది, నేడు మీరు చూచుచున్న ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు శత్రువులను, సైన్యములను మరి ఎన్నడూను చూడకున్నట్టుగా అక్కడ తీసుకొచ్చాడు దేవుడు. స్తోత్రం. గమనించండి, నిన్ను సంవత్సరాల నుండి తరుముతూ వచ్చిన, నిన్ను వెంటాడుతున్న ప్రతి శత్రు శక్తిని, ప్రతి సమస్యను నేడు దేవుడు లయము చేయబోతున్నాడు. ఇక నుండి నువ్వు మరి ఎన్నడూ వాటిని చూడకుండా దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. ప్రభుకు స్తోత్రం. కొన్ని సంవత్సరం నుండి నిన్ను ఏది వెంటాడుతుందో, ఏది నిన్ను తరుముతుందో, ఏది నిన్ను బాధించుతున్నదో, ఏది నీ జీవితానికి భయము పుట్టిస్తుందో నాకు తెలియదు, కానీ ప్రియులారా, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభుకి స్తోత్రం. అవి మరి అన్నడూ చూడకుండా ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన సమస్యలను చీల్చి నీ కొరకు ఆయన త్రోవను కలుగజేసి ఆయన అద్భుతమైన రీతిలో శత్రు శక్తిని ఆయన ముంచివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అది జరగబోతుంది, అది నీ జీవితంలో జరుగుతుంది. అది ప్రభు సెలవిచ్చినట్టుగా అది జరగబోతుంది, అది జరుగుతుంది, జరిగే ఉంది, అంతే. యేసు నామములో జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత వాళ్ళు నడిచినట్టుగా మనం కూడా నడిచి వెళ్ళిపోతామని వాళ్ళు వచ్చేసారు. సముద్రము ఎంతవరకు వచ్చేసారంటే ఇంచుమించు సముద్రము వారిని దాటిపోయి ఇశ్రాయేలు ప్రజలు దాటిపోయారు. వారిని తరుముతూ వెంటాడుతూ, కనీసం వీళ్ళకి ఒక ఆలోచన ఉండాలి కదా. శత్రువుకు అసలు ఇదే నాకు అనిపిస్తుంది, శత్రువుకు అసలు బుద్ధి లేదు అనుకుంటా, వివేచన జ్ఞానం లేదు వాడికి. ఏదైనా నష్టపరచడానికి తప్ప వాడికి అసలు వివేచన జ్ఞానం లేదు. తర్వాత ఏం జరుగుతుందో దానికి తెలియదు, ఎంత నష్టం అనుభవించడానికి తెలియదు, ఎంత బాధను పొందుకుంటాడో దానికి తెలియదు, ఎంత శిక్ష అనుభవిస్తాడో ఆయనకి తెలియదు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే గమనించండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాటిపోయారు. వీరేం చేశారంటే శత్రువులైన ఐగుప్తులు సముద్రం యొక్క అవతల దగ్గర కూడా, ఒడ్డు దగ్గర వరకు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళు వారు అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు దాటిపోయారు, కానీ సముద్రం ఒడ్డు వరకు కూడా వీళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల దేవుడు అన్నాడు, మోషే నీ చెయ్యి సముద్రం వైపు మరలా చాపు. దేవునికి స్తోత్రం. మొదటిసారి అది చాపినప్పుడు సముద్రము 2 పాయలుగా చేయబడింది. ఇప్పుడు రెండోసారి దేవుడు అంటున్నాడు, నీ చెయ్యి మరలా సముద్రం వైపు చాపము. దేవుని యొక్క మాట ప్రకారంగా మోసే తన చెయ్యి చాపినప్పుడు సముద్రములో ఉన్న నీరు, దేవునికి స్తోత్రం చెప్తాను ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 27వ వచనములో ఇలాగ రాయబడింది, మోసే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. హల్లెలూయా. గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారి, ఐగుప్తులు వెనుకకు పారిపోయారంటే ఎక్కడి వరకు వెళ్ళిపోయినారు వీళ్ళు? సముద్రం యొక్క అంచుల మట్టు కూడా వీళ్ళు వచ్చేసారు. వారు ఏం చేశారంటే ఇప్పుడు, అయ్యో బాబా, ఇశ్రాయేలు ప్రజలు జీవితంలో దేవుడు కార్యం చేస్తున్నాడు కనుక తిరిగి ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తుంది, ఇంకా లాభం లేదు, మనం తిరిగి వెళ్ళిపోవాలని వెనుకకు పారిపోయారట. వాళ్ళు ఎంత పారిపోదామన్నా సరే వచ్చేటప్పటికి ఎక్కడి వరకు రాగలిగారు? సముద్ర మధ్య వరకు రాగలిగారు. అక్కడికి వచ్చి ఇంకా ఉన్నారు, అంతే. వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు, ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు, పైకి ఎక్కడానికి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేక ఎటు తోచక వారి యొక్క మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఇక అలాగే చూసుకుంటే ఇక్కడ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ప్రభు స్తోత్రం కలుగుతుంది. ఈ లోపల వారు కన్నులారా చూచుచుండగానే ఆ గోడగా నిలిచున్న నీళ్ళంతా కూడా ఒక్కసారి అధిక బలముతో తిరిగి పొర్లగా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యెహోవా సముద్ర మధ్యమున ఐగుప్తులను నాశనము
చేసెను. హల్లెలూయా. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ప్రభు స్తోత్రం. మీకు ఏమైనా బాధగా ఉంటే హల్లే చెప్పవద్దు. ఓకే, సంతోషంగా ఉంటే ప్రభు స్తోత్రం చెప్పాలి. ఈ రోజు కూడా, ఈనాడు కూడా ప్రభు నా జీవితంలో ఈ వాక్యం నెరవేరుస్తారు నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఫరోను, ఫరో యొక్క సైన్యమును, ఫరో యొక్క సర్వసేనను, ఫరో రథములను, శ్రేష్టమైన గుర్రాలను, శ్రేష్టమైన ఇనుప రథాలను సమస్తాన్ని కూడా ఆయన సముద్రము చేత కప్పివేశాను. అద్భుతమైన మాట్లాడింది ఏంటంటే వారిలో, ఈ మాట చెప్తారు అందరూ, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడు కూడా మిగలలేదు. నేను అందుకు మాట చెప్పాను, వాడికి గుర్రం కదా. సముద్రము ఎప్పుడైనా పావి చేయబడిన మంది ఎవరైనా చూశారు? అప్పటికి ఎప్పుడైనా చరిత్రలో ఉందా? లేదు కదా. అప్పటికైనా సముద్రం దగ్గరికి వచ్చి ఐగుప్తు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత వారికి ఒకటి అనిపించాలి. ముందే దేవుడు అసలు అగ్నిస్తంభముగా నిలబడిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వైపేమో అగ్నిగా, ఐగుప్తులకేమో చీకటిగా, అక్కడే ఆపాడు కదా. అర్థం అవ్వాలి కదా, ఒరే బాబు వారి దేవుడు వారి పక్షమున యుద్ధము చేస్తున్నాడు, మనం అసలు రావడం వేస్ట్. అసలు ఎందుకు? లేక మనుషులు యుద్ధం చేస్తే పర్వాలేదు, కానీ వారి దేవుడు యుద్ధం. ఇంతకు ముందే మా పిల్లలందరూ కూడా అయిపోయింది పని. 10 అద్భుతాలు జరిగింది, 10 తెగుళ్ళు జరిగాయి రా బాబు, ఇంకా మనం వెళ్ళడం మంచిది కాదని విడిపోను కదా. అసలు బుర్ర కొద్ది కూడా పనిచేయట్లేదు వీడికి. సముద్రం దగ్గరికి వచ్చారు, ఓకే, ఏదో లాగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళిపోతున్నారు, బాగా ఉంది. మనం పొరపాటున వెళితే మన పరిస్థితి ఏమవుతుందో, ఎందుకు వచ్చింది అని అనాలా? అంటాం లేదు. రావు దొరికింది వెళ్ళిపోదాం అంటున్నాడు తప్ప అసలు వారి పక్షమును ఎవరు యుద్ధం చేస్తున్న సంగతి వాడికి అసలు. దేవుని ప్రజలారా, శత్రువు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వాడి అంతము మాత్రం నాశనమే. ప్రభువు స్తోత్రం. వాడి యొక్క అంతము అపజయమే. ప్రభువు స్తోత్రం కలుగుతుంది. ఎస్, మన వాడి అంతిమేమో అపజయమైతే మన యొక్క అంతిమం విజయమే. స్తోత్రం, స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మరి ఒక్కడు కూడా మిగలలేదు. ప్రభు 14-13 వచనంలో ఏమన్నాడు? నేడు చూచుచున్న ఐగుప్తును మరి ఎన్నడూ. దేవుడు నెరవేర్చాడా? నెరవేర్చాడు. ఎంతో టైం పట్టలేదు దాన్ని నెరవేర్చడానికి. విత్ ఇన్ 1 డేలో దేవుడు ఈ కార్యం చేశాడు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది గారు. ఐగుప్తులు ఎప్పుడు వచ్చారు అనుకుంటున్నాను మీరు? ఐగుప్తులు ఈ అద్భుతాలు జరగక మునుపు దాని యొక్క సాయంకాలంలో వాళ్ళు వచ్చారు. అంటే ఈ విధంగా మీకు చెప్తాను, వినండి. ఈరోజు దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేశాడు అనుకోండి, నిన్నటి దినాన్ని సాయంకాలాన్ని వాళ్ళు వచ్చేసారు. మరి సాయంకాలం వచ్చిన వాళ్ళు ఎందుకు ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలను పట్టుకోలేకపోయారు? ఎందుకు సమీపానికి రాలేకపోయారు? దానికి ఆన్సర్ ఆల్రెడీ మీకు చెప్పాను. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒకవైపున ఆయన అగ్నిస్తంభమై ఉన్నాడు, మేఘస్తంభమై ఉన్నాడు కనుక ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు కలగజేయడానికి ఆయన మేఘస్తంభముగా నిలబడ్డాడు. అగ్నిస్తంభముగా నిలబడ్డాడు. అది మేఘం కాబట్టి ఎరుకవేమో. మీరు గమనించండి, ఇంతకు మునుపు దేవుడు చేసిన పని ఏంటి? పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభం. కానీ ఆ రోజు మాత్రం 2 యాక్షన్ ఒక్కసారి దేవుడు చేశాడు. ఎందుకంటే ఒక్క స్తంభమే ఇశ్రాయేలు ప్రజలకు వెలుగిచ్చింది. ఆ ఒక్క స్తంభమే వెనుక తట్టున్న ఐగుప్తులకు చీకటి కలుగజేసింది. దేవుని స్తోత్రం. వీటిని వాడు చూసిన తర్వాత వారు ఏమాత్రం కూడా దాటుకుని రాలేకపోయారు. ఈ లోపల దేవుడు కార్యం చేస్తున్నాడు. ఈయన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఉదయం అయితే అప్పుడు చూద్దామని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ముందు సముద్రం ఉంది కదా, ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు కదా చీకటి అయిపోయింది. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు
కానీ ఈ లోపల దేవుడు అద్భుత కార్యము చేసి, మహత్కార్యం చేసి, తన బాహుబలమును చాచి, తన పరాక్రమమును ఆయన కనుపరిచి ప్రభువు స్తోత్రం చెప్తాం. ఇశ్రాయేలు ప్రజలను దాటింపజేశాడు. హల్లెలూయా. సముద్రంలో వాడిని ముంచి వేశాడు. వారు పాటలు పాడుతూ ఏమంటారంటే, దేవుడట ఒక సీసను, ఒక చిన్న రాయిని సముద్రంలో పడవేసినట్లుగా శత్రు సైన్యంతో కూడా ఆయన సముద్రంలో పడవేశాడు. దేవుని స్తోత్రం. మరి ఎన్నడను చెప్పాలందరూ, మరి ఎన్నడను ఎవరు చూడకుండా, కనబడకుండా, ఐగుప్తులు మరి ఎన్నడను కనబడకుండా, ఐగుప్తులకు మరి ఎన్నడను చూడకుండా వారిని సంపూర్ణముగా నాశనం చేశాడు. ప్రభువుకి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అనేకమైన లేఖనాల ఆధారాలు ఉన్నాయి వీటిని గురించి. సుమారు అనేక దినాల నుండి, ఇక మనం సమయలు, నేను జస్ట్ టైం అయిపోయింది కాబట్టి త్వరగా వెళుతున్నాను. సమయలు గ్రంథంలో మనకందరికి తెలిసిన సుప్రసిద్ధ లేఖన భాగంలో సమయలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో చూస్తే, పిల్లారా, అనేక దినాల నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడుతూ వస్తున్నాడు ఒక వ్యక్తి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజుల వరకు భయపడుతూ వస్తున్నాడు. ఒక్కసారి వచ్చి నిలబడిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలకు బయటకు పారిపోతున్నాడు. నేను ఐగుప్తుడును కానా, నేను ఫిలిష్తీయుడను కానా, మీరు ఇశ్రాయేలు కానా, మీరు ఎవరికైనా సత్తా ఉంటే రండి, మన అందరూ యుద్ధం చేయాల్సిన పని లేదు. నేను మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, మన అందరూ యుద్ధం చేయాల్సిన పని లేదు. నేను ఫిలిష్తీయుల పక్షమున, నా దేశం పక్షమున ప్రతినిధిగా వచ్చాను. మీరు మీ దేశం పక్కన ఒక్కడు రండి, నేను ఒక్కడనే. కాబట్టి మనం ఇద్దరు యుద్ధం చేస్తాం. మీరు ఓడిపోతే మాకు లోబడాలి, మాకు దాసులు అయిపోవాలి. నేను ఓడిపోతే మేము మీకు దాసులు అయిపోతుంది, అంతే. సింపుల్ ఛాలెంజ్ అని చెప్పి వాళ్ళ మీద వేస్తూ 40 రోజులు భయపెట్టాడు. 40 రోజుల వరకు భయపెడుతూ వచ్చాడు. 40 రోజులు జరిగిన యుద్ధం ఏంటి తెలుసా? బైబిల్లో మాత్రం భలే లేఖనం రాయబడింది ఏంటంటే 40 రోజుల వరకు యుద్ధం జరిగిందని రాయబడింది. కానీ ఇక్కడ అక్కడ జరిగింది యుద్ధమా? యుద్ధం జరగలేదు, కేవలం మాటల యుద్ధం మాత్రమే. వాళ్ళు ఉన్నారు. ఈ మాట చెప్పిన వెంటనే మొత్తానికి ఫిలిష్తీయుడైన గొలియాతు వచ్చే వరకు కూడా ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా కొద్దిగా ఆయుధాలు పట్టుకొని, సర్వాంగ కవచం ధరించుకొని ముందుగా నిలబడుతున్నారు. కానీ ఎప్పుడైతే ఈయన కనబడ్డాడో మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయన రావడం, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోవడం. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఇశ్రాయేలు ప్రజలు ముందుకు రావడం. ఇదే జరుగుతుంది. దీన్ని 40 రోజులు యుద్ధం అని రాయబడి. ప్రభువు స్తోత్రం. నాకు చాలా విచిత్రం అనిపించింది, ఇది ఎలాంటి యుద్ధమో అని. కానీ ఏది ఏమైనా దేవుని ప్రజలారా, దేవుడు ఒక్క వ్యక్తిని లేపి, స్తోత్రం, నాకు తెలుసు, దావీదును లేపాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్న నిందను తొలగింపు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవునికి ఇష్టడైన, అభిషేకించబడిన దావీదును దేవుడు నియమించాడు. ప్రభువుకి స్తోత్రం. దావీదు వచ్చాడు, మనకు తెలుసు, ఆయన యుద్ధ ప్రకటన చేశాడు. దేవుని శక్తిని, పరాక్రమాన్ని ప్రకటించాడు. గత దినాల్లో జ్ఞాపకం చేశాను. నీవు తిరస్కరించుచున్న సైన్యములకు అధిపత్యము యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసు ప్రియులారా, తన చేతిలో ఏ సహాయం లేకపోయినా, ఈ వచనం మాత్రం మనం చదువుకుందాం. దేవుని స్తోత్రం. 17వ అధ్యాయము 50వ వచనం నుండి మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు స్తోత్రం. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయులను కొట్టి చంపాడు. హల్లెలూయా. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? అతని చేతులు అసలు ఆయుధాలు లేవు, అంటే ఖడ్గం లేదు, ఈట లేదు, బల్లెము లేదు, సర్వంగ కవచం లేదు. అతని చేతిలో ఖడ్గము లేదు, అతని చేతిలో డాలు కూడా ఏమి లేదు అసలు. ఆయన చిన్న రాయితో వడిసెతో చంపేశాడు అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే 40 రోజుల నుండి ఇశ్రాయేలు ప్రజలకు ఇబ్బంది కలిగించి, బాధ కలిగించి, భయం పెడుచున్న వాడు మరి ఎన్నడూనూ
చెప్పాలి అందరూ. మరి ఎన్నడూను చూడకుండా దేవుడు దావీదు ద్వారా వాడిని సంపూర్ణముగా చంపి వేశాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుల మీద నిలుచుండి, హల్లెలూయా, వాని కత్తి వరను, అబ్బా దేవుని స్తోత్రం, వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగ వేసెను. ఫిలిష్తీయులు ఆ సూర్యుడు చచ్చుట చూచి దేవుని స్తోత్రం చెప్పాలి, ఇక పారిపోవడం మొదలు పెట్టాడు. వాడు మెయిన్ పర్సన్ ఎప్పుడైతే వాళ్ళ హెడ్ ఎప్పుడైతే పడిపోయాడో ఇప్పుడు ఫిలిష్తీయులు పారిపోవడం మొదలు పెట్టాడు. నేడు మీరు చూచుచున్న మీ శత్రువులను, ఇప్పుడు ఐగుప్తుని అనటం లేదు, ఇప్పుడు ఫిలిష్తీయుని అనటం లేదు, కానీ శత్రువులు, నేడు మీరు చూచుచున్న ఈ శత్రువులను మరి ఎన్నడూను చూడరు. దేవునికి స్తోత్రం. బికాస్ దేవుడు మన పక్షమున ఆయన కార్యము చేయబోతున్నాడు. దేవుడు మన పక్షమున యుద్ధము ఆయన చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరూ పారిపోతే వారిని తరుముతూ ఇశ్రాయేలు బదులు, అవన్నీ ఇప్పుడు వివరించడానికి సమయం లేదు కాబట్టి చెప్పడం లేదు. తరుముతూ ఇశ్రాయేలు బదులు వెళుతున్నారు. వాళ్ళ యొక్క విడిచిపెట్టిన కొలసు మంది కూడా తీసుకొస్తుంటే వాళ్ళ పని అది. కానీ దావీదు చేసిన పని ఏంటి తెలుసా? 54 వచనం. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుల యొక్క ఆయుధములను తన డేరాలో ఉంచుకొని తల తీసుకొని యెరూషలేమునకు వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 53వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలో దోచుకొని. ఏం దోచుకున్నారు? వారు డేరాలు వేసుకుంటూ టెంట్ వేసుకుంటూ ఆ టెంట్ కింద వాళ్ళు పెట్టుకున్న సమస్త మన సామగ్రి అంతా కూడా వీళ్ళ పని ఇది. ఒకప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి, ఆ డేరాలో ఉన్న వాడిని తీసుకొస్తున్నాడు. దావీదు ఆ డేరాలో ఉన్న వాడిని ఏమైనా తీసుకొచ్చాడా? అది తీసుకురాలే. దావీదు చేసే పని ఏంటంటే అతని తల మాత్రం పట్టుకొని ఆ యెరూషలేమునకు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి ఎన్నడూను చెప్పాలందరూ చూడకుండా శత్రు శక్తిని ప్రభు లయము చేశాడు. ప్రభు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇది క్రొత్త నిబంధనలో 2 లేఖనాలను త్వరగా చెప్పి ముగిస్తాను. విన్నారా? మనకు అందరూ తెలిసిన వాక్య భాగమే కాబట్టి ఈ సబ్జెక్ట్ని బట్టి మాట్లాడతాడు, తెలియజేస్తాడు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వాక్యం జ్ఞాపకం చేసుకుని తెలియజేస్తాడు. ప్రభు స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, అదేవిధంగా మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకోగలిగింది. ప్రియులారా, 25వ వచనం నుండి మనం చదువుకున్న లేఖనంలో ఒక మాట్లాడబడింది ఏంటంటే, 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ, అంటే ఆ వ్యాధి ఆమెను ఎంతకాలం నుండి తరుగుతుంది? 12 సంవత్సరాల నుండి తరుగుతుంది. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో యేసు ప్రభువుని గురించి చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్తే ప్రభు స్వస్థపరుస్తాడని తెలియజేశాడు. ఆ మాట విని వచ్చింది. మనకు తెలుసు ప్రభు ఒక్క మాట చేద్దాం. ఆమె విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగును వెనుక నుండి ముట్టిన వెంటనే ఆమెకు బాధ నివారణ కలిగింది. ప్రభు దైవికమైన స్వస్థత కలుగు చేశాడు. ఆమె సంపూర్ణమైన, అమ్మ నీ బాధ నుండి నువ్వు నివారణ కలుగుదుగాక. దేవునికి స్తోత్రం. సమాధాన దానవై వెళ్ళుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12 సంవత్సరం నుండి తనకు తరిమి వస్తున్న వ్యాధిని, అనారోగ్యాన్ని, ఎందుకంటే బైబిల్ రాబడింది, ఆమె అనేక మంది యొక్క వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి, బైబిల్ రాబడింది, నానా తిప్పలు పడింది. అంటే ఇలా కాదు అసలు. ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే ఈ డాక్టర్ కాదండి, ఆ డాక్టర్ కాదండి, ఈ డాక్టర్ ఇక్కడ కాదండి, అల్లక్కడ ఉన్న ఆ ఊర్లో ఉన్నాడు. మొత్తానికి ఈ స్కానింగ్ కాదండి, ఆ స్కానింగ్ చేయాలి, ఈ టెస్ట్ కాదండి, ఆ టెస్ట్ చేయాలి, ఈ మెడిసిన్ కాదండి, ఆ మెడిసిన్ అండి. ఎవరు ఏం చెప్పినా ఆ విధంగా మొత్తం ఇంట్లో ఉన్నదంతా కూడా డబ్బులంతా చేసి ప్రభుకు స్తోత్రం. కానీ ఎవరు చెప్పారు? నువ్వు యేసుక్రీస్తుని గురించి నమ్మగలిగితే, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే, నీవు చూస్తున్న ఈ యొక్క అనారోగ్యాన్ని, నిన్ను వెంటాడుతూ వస్తున్న ఈ వ్యాధిని మరి ఎన్నడూను నువ్వు చూడవమ్మా అంటే నమ్మింది, వచ్చింది. దేవునికి స్తోత్రం.
ఆమె జీవితంలో ప్రభు అద్భుతమైన స్వస్థత కలుగు చేశాడు. ఇక 12 సంవత్సరం నుండి తరుముతూ వచ్చిన వెంటాడుతూ వచ్చిన వ్యాధి ఏమైంది? మరి అన్నాడును దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇంకా లేఖన భాగాలు మనం గమనిస్తే లూకా సువార్త 10వ అధ్యాయం మనం చూడగలిగిన, మార్కు సువార్త 10వ అధ్యాయం కూడా 46వ వచనం నుండి చదువుకుంటూ రాబడింది. అక్కడ పుట్టిక నుండి భిక్షమెత్తుకుంటున్న ఒక గుడ్డివాడు అక్కడ కనపడదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 38 సంవత్సరాల నుండి అతన్ని బాధిస్తున్నా, వేధిస్తున్నా, ఇబ్బంది కలిగిస్తున్నా, వేదన పుట్టిస్తున్న ఒక పక్షవాయు అనే వ్యాధి వెంటాడుతూ వచ్చింది. ప్రభువు స్తోత్రం కలుగును గాక. అయితే మొరపెట్టిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్న ఈ బత్తమే అనే వ్యక్తి ప్రభు సముఖంలో మొర పెట్టగా ప్రభు నిలిచాడు, అతన్ని సంపూర్ణమైన విడుదల కలుగు చేశాడు. పిల్లరా, అతని జీవితంలో మరి అన్నడు కూడా గుడితనము లేకుండా, అనగా తనకు తరుముతూ, తనను వెంటాడుతూ, తన బాడీలోనే కలిసిపోతూ వెంటాడుతున్న ఈ దుష్ట శక్తులను, ప్రతి యొక్క వ్యాధిని లేదా ఆ యొక్క గుడితనాన్ని ప్రభు తొలగింపచేశాడు. అది మరి ఎన్నడూను చెప్పాలి అందరు. ఇప్పుడు మీరు చెప్పకపోతే ఇంటికి ఏం మాట్లాడతారు? మరి అన్నడును చూడకుండా ప్రభు కార్యం చేశాడు. ఎవరిని? వ్యాధి మరి అన్నాడు చూడకుండా, కష్టాన్ని అన్నాడు చూడకుండా, ఆ సమస్యను మరి అన్నాడు చూడకుండా, శక్తులను మరి అన్నాడును చూడకుండా, బాధిస్తున్న శత్రువు, వెంటాడుతున్న శత్రువు, ఇబ్బంది కలుగుతున్న శత్రువును, ఇరుకును కలిగిస్తున్న శత్రువు మరి అన్నాడును చూడకుండా ప్రభు వాటిని సంపూర్ణముగా నాశనం చేశాడు. ప్రభువు స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీ జీవితంలో కూడా ఆయన చేయడానికి సమర్థుడు, మన జీవితంలో చేయడానికి సమర్థుడు. అగైన్ మీకు చెప్తున్నాను, నీ శత్రువు ఏదైనా, నిన్ను వెంటాడుతున్న సమస్య ఏదైనా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భయపడవా, నేను నీకు రక్షణ కలుగు చేస్తున్నా. ఇక మరి అన్నట్టు కూడా వాటిని చూడు. ఎందుకనగా నేను నీ పక్షమున యుద్ధము చేస్తున్నాను. అందుకు కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందుకు కళ్ళు మూసుకోండి, ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. వి వర్షిప్ యువర్ మైటీ నేమ్ ఓ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం 2 చేతులు పైకెత్తి ప్రభువును మనం స్తుతిద్దాం, ప్రభువును కొనియాడదాం, ప్రభువును గనపడదాం. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని నమ్ముతున్నానయ్యా. నువ్వు చేస్తావని నమ్ముతున్నాను. నువ్వు నాతోనే మాట్లాడేవయ్యా. నువ్వు అద్భుత కార్యం చేస్తావయ్యా. ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలి, గనపరచాలి. కమా, ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువు నీతో మాట్లాడాలని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువును నిగరగా స్తుతించి, స్తోత్రాలు చెల్లించి గనపరచాలి. ఎస్ లార్డ్, నేను నమ్ముతున్నానయ్యా. నేను ఎదుర్కొంటున్నా ఈ రోజు నన్ను వెంటాడుతున్న ప్రతి సమస్య, ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకులు, ప్రతి అవమానమును, ప్రతి కష్టములన్నీ వాటిని నేను లైవ్ చేస్తున్నావు. నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు రక్షణ నాకు కలుగజేస్తున్నావు. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ విడుదల, విడుదలనే కలుగుతుంది, విడుదలనే కలుగుతుంది. నీ శత్రువు మరి ఎన్నడూ చూడకుండా ప్రభు అద్భుత కార్యం చేయబోతున్నాడు. శత్రు శక్తిని లయపరచబోతున్నాడు. శత్రువు కొరకే దేవుడు ఒక స్థలానికి తీసుకొచ్చాడు. నిన్ను బాధించడానికి కాదు, ఇబ్బంది కలిగించడానికి కాదు, కానీ శత్రు శక్తిని వాడు త్రవ్విన గోతులను అతన్ని పడగొట్టి లయపరచడానికి దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. Hallelujah. Thank you Lord God. Thank you Lord God. Whatever it may be, అది ఆర్థిక వ్యవస్థమే కావచ్చు, ప్రభు అద్భుత కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఓ యెహోవా దయను కృప నిరంతరం నిలుచును. ఆయన కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. అనే మాటలు ప్రజల జీవితంలో నాటబడి లోతులుగా యేసు నామములో ఫలించును గాక నాయనా, ఫలించును గాక నాయనా. నీ మాటలో కార్యసాధకము అగును గాక నాయనా. ప్రైజ్లో నేను ఇప్పటి వరకు నాన్న, అది ఎన్ని సంవత్సరం నుండి కావచ్చు నా ప్రభు, అది ఎప్పటి నుండి కావచ్చు నాయన, ఆయన వెంటాడుతూ వస్తున్న ప్రతి దుష్ట శక్తుల ప్రభావమును యేసు రక్తము చేత లయమగును గాక, లయమగును గాక, లయమగును గాక, లయపరచబడును గాక, దూరమగును గాక, మరి ఎన్నడూను రాకుండును గాక. స్తోత్రం. I cover every family, oh God, with the blood of Jesus. యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువు దీవించును గాక.